హైదరాబాద్లో మురుగు శుద్ధికి కేటాయించిన కోట్లాది రూపాయలు మురుగులో పోసిన పన్నీరుగా మారుతున్నాయి. మురుగునీటిని శుద్ధి చేసి స్వచ్ఛంగా మార్చినా ప్రజా ప్రయోజనాలకు వినియోగించడం లేదు. ఇతర అవసరాలకు వినియోగించడంపై అటు సంబంధిత శాఖాధికారులు కానీ ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ దృష్టి సారించడం లేదు. కొన్నేళ్లుగా మిలియన్ గ్యాలన్ల మురుగును శుద్ధి చేస్తున్నా ఆ శుద్ధి నీరు మళ్లీ మురుగులోకే వెళ్తోంది. హైదరాబాద్ లో ఉత్పన్నమవుతున్న ప్రతి మురుగునీటి చుక్కను శుద్ధి చేయడమే లక్ష్యంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించారు. మురుగును 100% శుద్ధి చేసేందుకు కొత్తగా ప్లాంట్లను నిర్మించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కానీ ప్రయోజనం మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు. వాటర్ బోర్డు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టి సారించకపోవడంతో శుద్ధి చేసిన నీరంతా తిరిగి మురుగులోకే చేరుతోంది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ప్రతిరోజు 1950 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 772 మిలియన్ లీటర్ల మురుగునీటిని 25 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నారు. అయితే కోట్ల రూపాయల వ్యయంతో మురుగును శుద్ధి చేసిన తర్వాత వచ్చిన స్వచ్ఛమైన నీటిని కూడా మూసీలో చెరువుల్లో వదులుతున్నారు. నగరంలో ముందుగా అంబర్పేట్ ఎస్టీపీని 15 ఏళ్ల క్రితం 84.67 కోట్లతో రోజుకు 339 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో నిర్మించారు. అయితే ఎస్టీపీ నుంచి వచ్చే శుద్ధి చేసిన నీరంతా మూసీలోనే చేరుతోంది. 6 ఏళ్ల క్రితం ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా శుద్ధి చేసి మూసీలోనే వదిలారు. ఇతర ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని కూడా సమీప చెరువులు, నాలాలలోనే వదులుతున్నారు. గత ప్రభుత్వం 31 ఎస్టీపీల నిర్మాణానికి చర్యలు చేపడితే 20 మాత్రమే పట్టాలెక్కాయి. ఇవి కాకుండా మరో 39 ఎస్టీపీలను ఔటర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్మించడానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఎస్టీపీలన్నీ మూసీ పునరుజ్జీవంలో కీలకంగా మారుతాయని అధికారులు చెబుతున్నారు. ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని వివిధ ఫ్యాక్టరీల అవసరాలకు వినియోగించవచ్చు. అలాగే తోటలు, పంటలకు కూడా వినియోగించవచ్చు. తాగేందుకు, ఆహార పదార్థాలలో కలిపేందుకు మినహా ఇతర ఏ అవసరాలకైనా వినియోగించడానికి అనువుగా ఉంటుంది. కానీ శుద్ధి చేసిన నీటిని మూసీ పునరుజ్జీవంలో వినియోగానికి కానీ, చెరువులను మెరుగుపరిచేందుకు కానీ వాటర్ బోర్డు వద్ద సరైన ప్రణాళికలు కూడా లేవు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ముందుగా గండిపేట నుంచి బాపుఘాట్ వరకు మాత్రమే పనులు చేపడతామని చెబుతుండగా అప్పటి వరకు శుద్ధి చేసిన నీటిని ఏ విధంగా వినియోగిస్తారనే దానిపై స్పష్టత లేదు. మూసీ ప్రక్షాళన కోసం ఎస్టీపీలను నిర్మించామని గత పాలకులు ఇటీవలే కొత్తగా నిర్మించిన ఎస్టీపీలను సందర్శిస్తున్నా కానీ వినియోగించే తీరుపై ఎలాంటి బ్లూ ప్రింట్ ను 10 ఏళ్లలో రూపొందించలేదని అధికారులు చెబుతున్నారు. శుద్ధి చేసిన నీరు మురుగులో కలిసేందుకు పైపులు మినహా నిల్వ చేసి ఇతర అవసరాలకు వినియోగించేందుకు కూడా సరైన వ్యవస్థలు ఎస్టీపీల వద్ద లేవు. డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్ నిర్మించి కంపెనీల అవసరాలకు తరలించడానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. వాటర్ బోర్డు పరిధిలోని అంబర్పేట్, నాగోల్, అత్తాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోని 15 ఎస్టీపీల నిర్వహణ చేపట్టేందుకు వాటిలోకి వచ్చే మురుగును శుద్ధి చేసే బాధ్యతలను 6 ఏళ్ల కిందట ఓ ప్రైవేట్ ఏజెన్సీకి టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించారు. 5 ఏళ్ల పాటు ఎస్టీపీల నిర్వహణను చేపట్టిన సదరు ఏజెన్సీ ఓ సంస్థ ద్వారా సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. ఆ సంస్థయే 5 ఏళ్ల పాటు వాటర్ బోర్డులోని 15 ఎస్టీపీల నిర్వహణ చేపట్టింది. సంబంధిత టెండర్ గడువు కూడా గతేడాది సెప్టెంబర్తో పూర్తయింది. అప్పటి నుంచి ఎస్టీపీల నిర్వహణ టెండర్ ప్రక్రియను చేపట్టలేదు. మరో 3 ఎస్టీపీలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం 18 ఎస్టీపీల నిర్వహణకు ప్రతి నెల 3 కోట్ల వరకు వాటర్ బోర్డు అధికారులు వ్యయం చేస్తున్నారు. అయినా శుద్ధి చేసిన నీటిని మూసీలోకి వదులుతుండటంతో వృధా ఖర్చు అవుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.